రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యమని ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి నాగమధు యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన సభలో నాగమధు యాదవ్ మాట్లాడుతూ బాల్యం నుంచి కాంగ్రెస్ వాదినని, ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగంలో పనిచేశానని, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. అందరినీ కూడా మోసం చేసి గద్దెనెక్కినటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఈరోజు యువకులందరూ సన్నద్ధం కావాలని, నాకు దక్కినటువంటి యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి పదవి ఈ దేశంలోని యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమికొట్టి ప్రతి ఒక్క యువకుడికి, విద్యార్థులకి ఉద్యోగం లభించేలాగా, ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరిగేలాగా, తన ఉద్యోగానికి తగినటువంటి జీతం వచ్చేలాగా ప్రయత్నం చేయడం కోసం యావత్ భారతదేశంలోని యువత పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ముందరికి నడుస్తానని రాహుల్ గాంధీ గారికి, అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ యువజన కాంగ్రెస్ ఉదయ్ భాను గారికి, ఇన్ఛార్జ్ కృష్ణ అల్వార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, రఘువీరారెడ్డి గారికి, కేవీపీ రామచంద్రరావు గారికి, రుద్రరాజు గారికి, కొప్పుల రాజు ఐఏఎస్ గారికి అందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి కమిట్మెంట్ ఇస్తా ఉన్నా. ఈ దేశంలోని యువత పక్షాన, విద్యార్థుల పక్షాన యువకులనందరినీ సమాయత్తం చేసి ఈ దేశంలో